హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఈ ఛానల్లో మీది ఇదే ఫస్ట్ వీడియో అయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ సందీప్. నేను ఐర్లాండ్లో తెలుగు వ్లాగ్స్ చేస్తాను. గైస్, అయితే ఈ వీడియో ఎడ్యుకేషన్ లోన్ గురించి, అంటే మన ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు బెటర్ ఇంట్రెస్ట్ రేట్తో ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎందుకంటే మన చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్స్ ఉంటుంది, పర్టికులర్గా ఈ కాలేజ్లోనే చదవాలి, లేకపోతే ఈ యూనివర్సిటీ తీసుకోవాలి, ఈ కంట్రీకి వెళ్ళాలి, ఈ కోర్స్ పిక్ చేసుకోవాలి. కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే మన బడ్జెటే మనని వెనక్కి లాగుతుంటుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతానికి నేను ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను గైస్. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 100% మీకు హెల్ప్ అవుతుంది గైస్, బెటర్ ఇంట్రెస్ట్ రేట్తో ఎలా లోన్ తీసుకోవాలనేది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, స్ట్రైట్ టు ద పాయింట్. నేను ఈ ఎడ్యుకేషన్ లోన్ గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు, మన స్టూడెంట్సే నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది చెప్పింది ఇదే. సో దీనికి బ్రేక్ వేయాలని నేను చాలా రీసెర్చ్ చేశాను. అంటే చాలామంది కన్సల్టెన్సీని అడుగుతున్నా, వాళ్ళు ఎలా లోన్ తీసుకొస్తారు ఏంటి అని. నాకు ఈ ప్రాసెస్లో నాకు ఒక కంపెనీ తెలిసింది గైస్, అదే గ్యాన్ధన్ అనమాట. సో ఈ గ్యాన్ధన్ గురించి ఎంక్వైరీ చేస్తే చాలామంది స్టూడెంట్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. అంటే మీరు కూడా గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. అయితే అవుట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ వాళ్ళే నాకు కొలాబరేషన్ మెయిల్ పెట్టారనమాట. టు బీ హానెస్ట్ చెప్తున్నా గైస్, వాళ్ళు నిజంగా అడగకపోయినా కూడా నేను ఈ వీడియో చేసేవాడిని. ఎందుకంటే నిజంగా అది స్టూడెంట్కి మన స్టూడెంట్స్కి అంత బెనిఫిట్ అవుతుంది అనమాట. సరే, ఇదంతా వదిలేద్దాం. అసలు గ్యాన్ధన్ అంటే ఏంటి? సో ఈ గ్యాన్ధన్ అనేది ఏంటంటే గైస్, లైక్ అది మన స్టూడెంట్స్కి లెండర్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఫైనాన్సింగ్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఇది మనకి ఒక బ్రిడ్జ్ లాగా మధ్యలో ఉండి మనకి లోన్స్ ఇప్పిస్తుంది. ఇది ఆల్రెడీ చాలా చాలా బ్యాంక్స్తో టైఅప్ అవటం వల్ల మనకి లోన్స్ ఇప్పించడం, బెటర్ ఇంట్రెస్ట్ రేట్తో, దట్టు బెటర్ ఇంట్రెస్ట్ రేట్తో ఇప్పించడం దీనికి చాలా ఈజీ అనమాట. సరే, ఈ గ్యాన్ధన్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ గ్యాన్ధన్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వై టు చూస్ గ్యాన్ధన్. సో గైస్, నేను ఎందుకు చూస్ చేసుకోలే ఈ చెప్పే ప్రాసెస్ని నేను కంపారిటివ్లీ చెప్తా. అంటే మనం మాన్యువల్గా చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఈ కంపెనీ త్రూ చేస్తే ఎలా ఉంటుందో నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ థింగ్ గైస్, లోన్ ఆప్షన్స్ అనమాట. మనం కస్టమైజ్డ్ లోన్, మన ఎడ్యుకేషన్ లోన్ మన కాలేజ్ బట్టి, లేకపోతే మనకి కాలేజ్కి ఎంత అవుతుంది, ఇలా చాలా పర్సనలైజ్డ్గా మనం లోన్ తీసుకోవాలి. దానికి మనం చాలా బ్యాంక్స్ చుట్టూ, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క బ్యాంక్ చుట్టూ వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తెలుసుకొని ఏది బెటర్ అని మనం కంపేర్ చేసుకోవాలి. లేకపోతే ఓకే, బ్యాంకింగ్ కాకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటికి వెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మనకి ఎంత ఎంత మనీ ఇవ్వగలరు అనేది మనం తెలుసుకోవాలి. అదే ఈ కంపెనీ త్రూ, గ్యాన్ధన్ త్రూ వెళ్తే మనం అన్ని సింగిల్ ప్లేస్, మనం బేసిక్ మినిమల్ డీటెయిల్స్ ఇస్తే మన ఎలిజిబిలిటీని అదే చెప్తుంది అనమాట. ఎన్ని బ్యాంక్స్కి మనం ఎలిజిబుల్లో, ఒక్కొక్క బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుందో అవన్నీ మొత్తం కలిపి ఒకటే ప్లేస్లో మనకు కనపడతాయి అనమాట. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లోన్ ఎలిజిబిలిటీ చెక్ ఉంటుంది అనమాట. అంటే మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే గ్యాన్ధన్.com, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మన ఎలిజిబిలిటీ చెప్తుంది అనమాట. అంటే సెక్యూర్డ్ లోన్ అంటే మనం ఏదైనా ప్రాపర్టీస్ పెట్టన్నా లోన్ తెచ్చుకోవచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ లేకుండా కూడా లోన్ తెచ్చుకోవచ్చు. ఆ రెండింటికి ఇంట్రెస్ట్ రేట్ అది చూపిస్తుంది గాయస్ ఒకటే ప్లేస్లో. సో అట్లీస్ట్ మనం దీనికైనా గ్యాన్ధన్ని ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను చాలా బ్యాంకులు కుక్కని తిప్పినట్టు తిప్పారు. ఫైనల్గా నాకు ఒక పబ్లిక్ బ్యాంక్ ఇచ్చింది అనుకోండి, కాకపోతే వాడిచ్చిన ఇంట్రెస్ట్ రేటే నేను ఫైనల్ అనుకున్నా. ఎందుకంటే వేరే బ్యాంక్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తుందని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్ చెప్పాక అర్థమైంది. సో మనకు ఆ టైంలో, పీక్ టైంలో వచ్చిందే పండగ అనుకొని నేను కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైనా కానీ అది తీసుకోవాల్సి వచ్చింది గాయస్. సో ఇవన్నీ స్కిప్ చేయడానికి గ్యాన్ధన్ అనేది అన్ని బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాయి, లైక్ బ్యాంక్స్ అయినా నాన్ బ్యాంకింగ్ అయినా కూడా ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందని మొత్తం ఒక ప్లేస్లో మనకు చూపిస్తుంది గాయస్. సో దాన్ని బట్టి మనం ఏది బెటర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం అక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి డాక్యుమెంటేషన్ అండ్ లోన్ అసిస్టెన్స్ అనమాట. ఈ డాక్యుమెంటేషన్ గురించి చెప్పాలి గాయస్. ఎందుకంటే నేను లోన్ తీసుకుంది నా హౌస్ పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను అనమాట. దీనికోసం వాళ్ళు ఎవ్రీ ఇంచ్, లైక్ లాస్ట్ మినిట్ దాకా కూడా ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అయిందని నన్ను తిప్పుతూనే ఉన్నారు. సో ఇది మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు, ఆల్రెడీ మీరు ప్రాసెస్లో ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదే గ్యాన్ధన్ ఏం చేస్తుందో చెప్తాను. ఈ గ్యాన్ధన్ ఏం చేస్తుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబిలిటీ తెలిసాక ఏ బ్యాంక్స్ ఇస్తాయో మనకు అర్థమవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తాయో. సో అవి ఏ బ్యాంక్ని చూస్ చేసుకుంటున్నా వాళ్ళకి చెప్పాక వాళ్ళే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎగ్జాక్ట్గా
చివరి దాకా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు ముందలే చెప్తారనమాట. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఫిల్ చేయడానికి, పర్సనల్ డాక్యుమెంట్స్ ఫిల్ చేయడానికి గానీ, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఫిల్ చేయడానికి గానీ, ఈ జ్ఞాన్‌ధన్ లోన్ కౌన్సిలర్ హెల్ప్ చేస్తాడనమాట మనకి. సో, అండ్ పర్సనల్ అసిస్టెన్స్ గైస్. మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అని తెలుస్తదో అప్పటి నుంచి మీకు ఒకళ్ళని అసైన్ చేస్తారు. వాళ్ళే మీకు లోన్ ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ దగ్గర నుంచి డిస్బర్స్‌మెంట్ దాకా వాడి ఎవ్రీ మినిట్ మనని చెక్ చేస్తూనే ఉంటాడు. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా? అది ఇది అని. సో, ఇలా చేస్తే మనకి లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఎందుకంటే మన డాక్యుమెంట్సే కీ అనమాట బ్యాంక్ లోన్‌కి. ఆ డాక్యుమెంట్స్ ఏదో మనకు ముందలే తెలిస్తే అవన్నీ పర్ఫెక్ట్‌గా సబ్మిట్ చేస్తే లోన్ రిఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువుంటది. నెక్స్ట్‌ది స్ట్రీమ్ లైన్డ్ అప్లికేషన్ ప్రాసెస్. గైస్, మనం ఒక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం ఇనీషియల్‌గా. అది ఎలిజిబిలిటీ అప్పుడు. వాళ్ళు అదే అప్లికేషన్ ఫామ్‌ని మల్టిపుల్ లెండర్స్ అంటే మల్టిపుల్ బ్యాంక్స్ కానీ, ఎన్‌బీఎఫ్‌సీస్ కానీ అదే అప్లికేషన్ వాడి మనకి సబ్మిట్ చేస్తారు. దీంట్లో మన ఎఫర్ట్, టైమ్ 2 మిగులుతాయి అన్నమాట. అదే మనం పర్సనల్‌గా చేయాలంటే ఒక్కొక్క బ్యాంకెళ్ళి మనం అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ తెలుసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం కావాలో ఇలా ఒక్కొక్క బ్యాంక్‌కి మనం 3 బ్యాంక్స్‌కి అప్లై చేస్తే 3 బ్యాంక్స్‌కెళ్ళి కనుక్కోవాలి. అదే జ్ఞాన్‌ధన్‌తో మన సింగిల్ అప్లికేషన్‌తో మల్టిపుల్ లెండర్స్‌కి ఒకటేసారి అప్లై చేస్తారు. సో గైస్, ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చినప్పుడు మనమే మల్టిపుల్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకొని మనం దేనికి అప్లై చేయాలో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి చెప్తే వాళ్ళే అప్లికేషన్ వేసి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తే వాళ్ళే ఆ లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ వాళ్ళే చేస్తారు. అంటే ఒకటే బ్యాంక్ కాదు, మల్టిపుల్ బ్యాంక్స్‌కి కూడా ఒకటేసారి చేస్తారనమాట. గైస్, ఇంకొక క్రేజియస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఇంట్రెస్ట్ రేట్స్. మనకి ఇప్పుడు వాళ్ళు అప్లై చేసినప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తది కదా! వీళ్ళు దాన్ని కూడా వాళ్ళతో మన బ్యాక్‌గ్రౌండ్ బట్టి లేకపోతే మన బ్యాక్‌గ్రౌండ్ బట్టి, మన యూనివర్సిటీ బట్టి వాళ్ళు బార్గెయిన్ చేస్తారు. అసలు బార్గెయిన్ చేయొచ్చని తెలుసా మీకు? వీళ్ళు చెప్తే గాని నాకు అర్థం కాలేదు గైస్. మన ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు బ్యాంక్ ఇచ్చినా గానీ మనం బార్గెయిన్ చేయొచ్చంట. సో, వీళ్ళకి ఆల్రెడీ కనెక్షన్ ఉంటది కాబట్టి మనకి బెటర్ ఇంట్రెస్ట్ రేట్ రావడం కోసం వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్‌ని కూడా వీళ్ళు బార్గెయిన్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి గైస్, ఫాస్టర్ ప్రాసెసింగ్ టైమ్స్. ఇది మనం ఇండివిడ్యువల్‌గా బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేస్తే ఆ ప్రాసెస్ కన్నా వీళ్ళు అప్లై చేసే ప్రాసెస్ చాలా అంటే చాలా క్విక్‌గా ఉంటది. మీరు గానీ డెడ్‌లైన్‌లో ఉండి లైక్ కాలేజ్‌కి అప్లికేషన్ ఎయ్యాలంటే ఇట్స్ బెటర్ జ్ఞాన్‌ధన్‌ని చూజ్ చేసుకోవడం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కనెక్షన్స్ ఉండటం వల్ల ఈ ప్రాసెసింగ్ టైమ్ అనేది వీళ్ళతో చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా గానీ వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కాబట్టి వీళ్ళు వెంటనే దాన్ని రిసాల్వ్ చేసి మళ్ళీ మన అప్లికేషన్‌ని కంటిన్యూ అయ్యేలా చేస్తారనమాట. నెక్స్ట్, ఎండ్ టు ఎండ్ సపోర్ట్ గైస్. వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టే మన లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అది ప్రాసెస్ అయ్యేటప్పుడు అండ్ మనకి డిస్పర్స్ అయ్యేదాకా మనతోనే వీళ్ళు తోడుంటారు గైస్. ఎవ్రీ మినిట్ మనకు కాంటాక్ట్‌లో ఉంటారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో అడగొచ్చు. ఎందుకంటే మీకు వాళ్ళు ఒక స్పెసిఫిక్‌గా మీకు లోన్ కౌన్సిలర్‌ని అసెస్ చేస్తారనమాట. సో, అదే మీకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నా మీరు అసైన్ చేసిన లోన్ కౌన్సిలర్‌తో మీరు మాట్లాడొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్‌గా బ్యాంక్ లోన్ అప్లై చేసినప్పుడు మనం రెగ్యులర్‌గా ఎళ్లి ఎక్కడి దాకా వచ్చిందని చెక్ చేసుకుంటా ఉంటాం. అదే జ్ఞాన్‌ధన్‌తో ఏంటంటే మన లోన్ అప్లికేషన్‌ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో, ఇంట్లో కూర్చొనే ట్రాక్ చేసుకోవచ్చు గైస్. వాళ్ళు డాష్‌బోర్డ్ ఇస్తారు. మీరు మల్టిపుల్ లెండర్స్ ఎన్ని బ్యాంక్స్‌కి అప్లై చేస్తే అన్ని బ్యాంక్స్ లోన్ అప్లికేషన్ మీరు ఇంట్లో ఉండే ట్రాక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి వాటిలో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ గైస్. ఎందుకంటే నేను బ్యాంక్‌కి ఎంత తిరిగానో నాకు తెలుసు. మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్‌లో ఉంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది ఎలా తిప్పుతారో. అండ్ చివరిదాకా డాక్యుమెంట్స్ గురించి ఎలా ఇబ్బంది పెడతారో మీకు బాగా తెలుసు. సో, వీటన్నిటికి బ్రేక్ చేయడానికి ఈ జ్ఞాన్‌ధన్ పుట్టింది గైస్. సరే, మరి ఇన్ని చేస్తున్నారు. మనం ఎంత ఎంత ఛార్జ్ చేస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. సో, టు బీ హానెస్ట్ చెప్తున్నా గైస్, వాళ్ళు 0% ఛార్జ్ చేస్తారు స్టూడెంట్ నుంచి. వాళ్ళు ఏ కమిషన్ ఉన్నా ఏదైనా వాళ్ళు బ్యాంక్స్ దగ్గరే చూసుకుంటారు తప్ప స్టూడెంట్స్ దగ్గర మాత్రం రూపాయి కూడా తీసుకోరు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ కంపెనీ గైస్. సో గైస్, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మీరు ఆల్రెడీ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడంలో అయితే తప్పులేదు గైస్. మీరు ఈ జ్ఞాన్‌ధన్ వెబ్‌సైట్‌కెళ్ళి వాళ్ళలో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఈ లోన్ ఎలిజిబిలిటీ ఎందుకు చెక్ చేసుకోవాలంటే, మీరు ఒకవేళ అడ్మిషన్ లెటర్ ఇంకా రాకపోయినా గానీ, మీరు ఒకవేళ ఆల్రెడీ చెక్ చేసి పెట్టుకుంటే మీకు మాక్సిమం ఎంత లోన్ వస్తది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడతదనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటది. లేదా మీరు ఆల్రెడీ లోన్ వేరే పార్టీ త్రూ అంటే వేరే బ్యాంక్ త్రూ అప్లై చేసినా కానీ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడంలో అయితే తప్పులేదు గైస్. సో, వీళ్ళ వెబ్సైట్‌కి వెళ్ళి ఒకసారి లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో, మీరు అప్లై చేసే బ్యాంక్ కన్నా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వేరే బ్యాంక్ ఇస్తుందో లేదో మీకు తెలుస్తది కదా ఎలిజిబిలిటీలో. సో, ఇట్స్ బెటర్ టు ట్రై గైస్. ఒకసారి ఎళ్లి అయితే ఆ వెబ్సైట్‌లో చెక్ చేయండి గైస్. అండ్ ఈ ఈ జ్ఞాన్‌ధన్‌ని నమ్మొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో, ఈ జ్ఞాన్‌ధన్
ఇప్పటిదాకా 15,000 స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది గైస్. అరౌండ్ 5,000 crores ఆఫ్ లోన్ డిస్పర్స్ చేయించింది. సో ఇది నేనేదో చెప్తున్నా గైస్, లేకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నా అని నమ్మాల్సిన అవసరం లేదు గైస్. గూగుల్లో మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ రాశారు చాలామంది. సో ఒక్కసారి చెక్ చేసి, లేకపోతే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని నిజంగా ఇది వర్తి అనుకుంటే ట్రై చేయండి గైస్. సో నేనైతే 100% దీన్ని నమ్ముతున్నా, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను నమ్ముతున్నాను. సో ఇలాంటి ఎన్నో వీడియో కోసం గైస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్, signing off. Bye.